స్వామి చెప్పండి, అసలు ఈ మచిలేశ్వర స్వామి ఆలయం అంటే మచిలేశ్వరుడు అనే పేరు ఎలా వచ్చింది? అసలు ఈ ఆలయ విశేషాలు కానీ, అంటే ఇది పురాతన ఆలయం అంటున్నారు, ఇక్కడ స్వయంభూ వెలిసారని చెప్తున్నారు కదా, ఇవన్నీ కూడా వివరంగా చెప్తారా? శ్రీ గురుభ్యో నమః. పంచారణముఖోద్భూతాన్ పంచాక్షరమనోపమాన్ పంచసూత్రకృతో వందే పంచాచార్యాన్ జగద్గురు. ఇది శ్రీ మచిలేశ్వర వీరభద్రేశ్వర స్వామి ఆలయం, మంచిర్యాల గ్రామం, గన్నిపేట మండలం, రంగారెడ్డి జిల్లా. ఇక్కడ కొండపైన మచిలేశ్వర శివుడిని మచిలేశ్వరుడు అంటారు. వీరభద్రేశ్వర స్వామి క్షేత్రపాలకులాగా ఇక్కడ వెలిశారు. శివుడు ఇక్కడ బ్రహ్మసూత్ర సహితంగా ఉంటాడు. ఇక్కడ విశేషం ఏమిటి అంటే శివుడు చుట్టూ 39 శివలింగాలు ఉంటాయి. మధ్యలో ప్రధాన శివలింగంతో సహా 40 శివలింగాలు ఉంటాయి. స్వామివారికి ఒకసారి అభిషేకం చేస్తే మండలం రోజులు చేసినటువంటి ఫలితం కలుగుతుంది. అంటే మండలం అంటే 40 రోజులు. ఆ చుట్టూ చిన్న శివలింగాలు మరియు ఆ ప్రధాన లింగంతో కలిపి 40 ఉంటాయి. అందుకని ఇక్కడ ఒక్కసారి స్వామివారికి అభిషేకం చేస్తే 40 రోజులు చేసినటువంటి ఫలితం ఇక్కడ ఈ శివలింగం యొక్క విశేషం. వీరభద్రస్వామి ఏ శైవక్షేత్రంలోనైనా క్షేత్రపాలకుల్లాగా ఉంటారు. ఎక్కడైనా పురాతనమైన క్షేత్రాలలో ముఖ్యంగా క్షేత్రపాలకులు తప్పనిసరిగా ఉంటారు. కాశీలో భైరవుడు, శ్రీశైలంలో వీరభద్రుడు, అట్లాగే ఇక్కడ కూడా వీరభద్ర స్వామి. ఇక్కడ విశేషం ఏమిటి అంటే స్వామివారు కొండ గుహలో వెలిశారు. బ్రహ్మసూత్ర ప్రకారంగా ఆధారంగా చాళుక్యుల కంటే పురాతనమైన ఆలయం అని చెప్పడం జరిగింది. అట్లాగే స్వామివారు ఇక్కడ వీరభద్ర స్వామి స్వయముగా కింద నుంచి నడుచుకుంటూ వచ్చి లోపల దర్శనం ఇచ్చారు. ఎక్కడైతే వీరభద్ర స్వామి ప్రస్తుత విగ్రహం ఉందో అక్కడ స్వామివారికి దర్శనం ఇవ్వడం జరిగింది. ఆ దర్శనం ఇచ్చినటువంటి స్థానంలోనే స్వామివారిని ఇక్కడ విగ్రహ ప్రతిష్టాపన చేయడం జరిగింది.